హల్లెలూయా. నాకు తెలుసు మీ అందరికంటే ఎక్కువ సంతోషం పిల్లలకు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఏమన్నారంటే పిల్లల కార్యక్రమం తర్వాత వాక్యం అన్నారు. నేనన్నా అప్పటికల్లా వారి సంతోషం పోతుంది, వాక్యం తర్వాతే వాళ్ళ కార్యక్రమం పెట్టండి, వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉంటారు. నాకు ఒక అలవాటు ఉంది, అదేంటంటే మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు తర్వాత కార్యక్రమాలు ఉన్నాయి, ఎవరు వచ్చినా కూడా వాక్యం ఆపను. ఒక అలవాటు ఉంది, ఒక్కరు లేచిపోతే 5 నిమిషాలు ఎక్కువసేపు చెప్తా, పిల్లలు లేచిపోతే 5 నిమిషాలు ఎక్కువసేపు చెప్తా, పెద్దోళ్ళు పోతే 10 నిమిషాలు ఎక్కువసేపు చెప్తా. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చున్నారు అనుకోండి 15-20 నిమిషాల్లో ముగిచ్చేస్తా. ఇక నేను ఎక్కువసేపు చెప్పాలా తక్కువసేపు చెప్పాలనే ముచ్చట ఎవరి మీద ఆధారపడి ఉంది? మీ మీద ఉంది చూడు. ఇక తర్వాత నన్ను ఎవ్వరు ఏమనొద్దు. దేవునికి స్తోత్రం. మైక్ అయితే నా చేతికి ఇచ్చారు, నేను ఇవ్వాలి కదా రివర్స్ వాళ్ళకి. ఎవరికి స్తోత్రం కలుగు. నేను ఇచ్చేదాకా అది ఎవరి చేతిలో ఉంటుంది? నా చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఇట్లా లేసిగిన పోయిరు అనుకోండి, ఒకసారి లేచిపోయారు అనుకోండి 5 నిమిషాలు ఎక్కువ చెప్తా, ఎంతమంది పోతే అంతసేపు చెప్తా. కాబట్టి దయచేసి ఎవరు లేకుండా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి. మీకు ఒక సంతోషమైన వార్త చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం. ఇవాళ ఈ సంతోషమైన ఏంటిది? యేసు పుట్టిండు. ఈ భూప్రపంచంలో అన్ని దేశాలు అన్ని ప్రజలు అనేక ప్రాంతాలు ఈ పండుగను చేసుకుంటున్నారు. క్రిస్మస్ పండుగ భూమి అంతటా కూడా చేయబడుతున్న పండుగ. దానికి కారణం మీ అందరూ కూడా తెలుసుకోవాలి. దేవుణ్ణి నమ్ముకున్న వారు ఉన్నారు, యేసు ప్రభు తెలవని వారు ఉండొచ్చు, తెలిసిన వారు ఉండొచ్చు. ఎవరైనా సరే అందరికీ తెలవాల్సిన ఒక ముచ్చట ఇది. ఈ ముచ్చటను మీరు తెలుసుకుంటే మీ జీవితాలన్నీ కూడా బాగుపడతాయి, ఆశీర్వదింపబడతాయి. ఎందుకండి అంటే యేసు ప్రభు వారి జననం ఒక్కరి కోసం కాదు. యేసు ప్రభు పుట్టినప్పుడు పరలోకం నుండి దేవదూతలు దిగొచ్చినారు. ఆ దేవదూతలు దిగొచ్చిన తర్వాత అరే ఇంకొక ముచ్చట చెప్తాం మర్చిపోయినారా పిల్లలు? మీరు మాట్లాడుతున్నారనుకో ఇంకో 10 నిమిషాలు ఎక్కువ చెప్తా, మీకు ఇచ్చే కేక్ కూడా నేనే తినిపోతా. అర్థమైందా? అటు మీరు మాట్లాడొద్దు, సరేనా? అందరు సైలెంట్గా ఉండాలి. మంచి మాటలు మీ అందరు కూడా నేను చెప్తాను. ఇవాళ చెప్పే మాటలు మనం చాలాసార్లు వాక్యాలు వింటుంటాం. అందరూ వాక్యమే కదా అనుకోకండి, ఈ వాక్యం జీవితాల్ని మారుస్తుంది. ఇక్కడ కూర్చున్న నేను పుట్టుకతో క్రైస్తవుని కాదు. యేసుప్రభు అంటే మాకు తెలియదు, యేసుప్రభు తెలియదు. మా తాత పేరు నారాయణ స్వామి, మా అమ్మమ్మ పేరు విజయలక్ష్మి, మా పెద్దమ్మ పేరు జయలక్ష్మి, మా చిన్నమ్మ పేరు ధనలక్ష్మి, మా మామ పేరు గణపతి, నా పేరు ప్రశాంత్ అని పెట్టిర్రు అప్పుడు. కానీ మా ఇంట్లో అందరం కూడా యేసుప్రభు పుట్టుకతో మాకు తెలిసిన వాళ్ళం కాదు. యేసుప్రభు తెలుసుకోవడానికి కూడా కారణం ఉంది. అదేంటంటే మా అమ్మ ప్రేమించి ఒక ఆయన అంటే నా తండ్రిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత భయంకరమైన నరకం చూపించేటోడు. మంచి ఉద్యోగం ఉండేది, మస్తు పైసలు వచ్చేటివి, బాగా తాగేవాడు, ప్యాకాటాడు, లేని అలవాటు అంటూ లేదు. భయంకరమైన అలవాటు. ఎన్ని అలవాట్లు అంటే చెప్పదు. మా అమ్మ మోసపోయింది అనే సంగతి అర్థమైంది. ఇక ఏం చేస్తాం, పెళ్ళయింది కాబట్టి పిల్లలు పుట్టిరు, ఎట్లో సంసారం చేయాలి. పని సంసారం చేద్దామంటే మనశ్శాంతి గుంచుతాడంటే మనశ్శాంతి గుంచాడు. రోజు నరకం చూపించేటోడు, భయంకరంగా తాగేవాడు, కొట్టేవాడు, తిట్టేవాడు. తలుపేసి పెడితే ఎందుకు వేసి పెట్టినావు అని కొట్టేటోడు, తీసి పెడితే ఎందుకు తీసి పెట్టినావు అని కొట్టేటోడు. మీరు ఆలోచన చేయాలి ఎంత టార్చర్, ఎంత సాడిస్టో. అట్లాంటి సంసారం చేయలేమని ఎన్నోసార్లు చచ్చిపోవాలని చూసినా కూడా ఆమె మా కోసం ఆగేది. మా బస్తీలు ఉన్నటోళ్ళు అన్నట్టు, అరే మీ నాయన ఇంటికి పెద్దోన్ని, మీ నాయన తాగొచ్చి అరే రాత్రిపూట మాకు కూడా నెమ్మది లేకుండా చేస్తుండ్రా, నువ్వు ఇంటికి పెద్దోనివిరా, జర నువ్వు పండుకుంటప్పుడు ఒక గనెట్రాయి తీసి వాడి నెత్తి మీద వేయరా, వాడు చచ్చిపోతే పీడ పోతుందని చెప్పేటోళ్ళు. అంటే మీరు అర్థం చేసుకుని బస్తీలు ఉన్నటోళ్ళు కూడా ఎవరికి నెమ్మది ఉంచేటోడు కాదు. అట్లాంటి మనిషి మూర్ఖుడు, దేవుడు లేడు దయ్యం లేదనేటోడు, ఎవ్వరిని నమ్మేటోడు కాదు. అట్లాంటి మార్చటం ఎవరి వల్ల అయ్యేది కాదు. ఈ లోకంలో చాలా మంది అరే మీ నాయనని చంపేరు అనేటోళ్ళు, నన్ను అయితే నిజంగానే చంపాలనిపించేది నాకు కూడా. ఆయన పెట్టే టార్చర్, రాక్షసులు ఎట్లుంటారో తెలియదు కానీ మా నాయనని చూస్తేనే రాక్షసుడు అనేది అంత భయం వేసేది, అంత కొట్టేవాడు. అలాంటి మనిషిని చంపాలని లోకం అట్లనే చెప్తుంది, వీని చంపు వాని చంపు. నిజంగానే వాళ్ళ మాటలని చంపడానికి పోయినాం ఇంకో తర్వాత ఎవడుండడు వెనకాల, మన వెనకాల. అర్థమైందా? లోకం చంపడం నేర్పిస్తుంది, కానీ దేవుని పిల్లలు చర్చికి వస్తే బ్రతకడం నేర్పిస్తారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ఐడియాలన్నీ చంపే ఐడియాలు, పొడిసే ఐడియాలు, గుంతలతో ఐడియాలే. కానీ దేవుని మందిరానికి వస్తే ఆడ పాస్టర్లు మిమ్మల్ని చంపడం కాదు బ్రతికించే ఐడియాలు చెప్తారు. అందుకే మీ మధ్యలో దేవుడు ఒక ఆలయం పెట్టిండి. ఇక్కడ దేవుని నామానికి మహిమ కలుగునుగాక. భయంకరమైన టార్చర్ పెట్టేటోడు. మా అమ్మ భరించలేదు, ఒక రోజు వచ్చేసింది. ఇక అది ఆదివారం రోజు, ఇంకా తట్టుకోలేదు. నాకు 11 సంవత్సరాలు ఉంటాయి, నాకు బయట ఆడుతున్నాం. ఇవాళ నిన్న చూసింటారు పేపర్లో,
అప్పులు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి అని చెప్పి ఒక ఆయన కలెక్టర్ దగ్గర పనిచేసి ఆయన పిల్లల్ని కాల్చేసి ఆయన కూడా కాల్చుకొని చచ్చిపోయిండు. అట్లా మా అమ్మ కూడా ఏం చేసిందంటే ఇక ఈయనతో బతకలేము, ఈ టార్చర్ తట్టుకోలేమని అన్నంలో విషం కలిపి ఆమె తిని మాకు పెట్టి చంపేయడానికి ఇంట్లోకి పిలిచింది. మేము ఆడుకుంటున్నాం, మాకు తెలియదు, కానీ ఆమె ఏడుస్తుంది. ఆ విషయం అర్థమైంది. ఫ్యాన్కి చీర కట్టుకుంది, అది అర్థమవుతుంది నాకు, కానీ ఏం అడగట్లేదు. నాకు అర్థమైపోయింది ఈమె ఏం చేస్తుందో. కానీ యేసుప్రభు అంటే మేము నచ్చేటోళ్ళం కాదు. ఈయన కులం కాని కులం దేవుడు, ఈయన దగ్గరికి పోవద్దు, ఇది వేరే కులం, అట్లా మాట్లాడేటోళ్ళు మాకు ఉన్నోళ్ళు చెప్పేటోళ్ళు. అందుకే ఆ యేసుప్రభుని నమ్మిన వాళ్ళైనా చర్చికి పోయేటోళ్ళైనా వాళ్ళతో మాట్లాడేటోళ్ళం కాదు, దోస్తాన చేయటోళ్ళం కాదు. జర ఏసంటే జర ఎంత ద్వేషమే ఉండదు మాకు. ఆయన ఏదో దేవుడు అనుకునే వాళ్ళం, అమెరికా దేవుడు. కానీ ఆ యేసుప్రభు మా జీవితంలో ఎంత అద్భుతం చేసిండో అదే మీకు చెప్తున్నాను. రాత్రి మా అమ్మ చనిపోవడానికి సిద్ధమై మాకు విషమన్నం పెట్టి ఆమె ఊరేసుకుందాం అనుకుంటుంది. ఆ టైంలో మా ఇంటి డోర్ ఎవరో కొట్టిరు, తలుపు కొడుతున్నారు. ఎవరంటే మా ఇంటి గల్లీలో ఒక ఆమె చర్చికి పోయి ఆమె ఉంటుంది. ఆమె తాళం చేయడానికి వచ్చింది. వాళ్ళ కొడుకు డ్యూటీ నుంచి వస్తాడు, ఆదివారము మా ఇంట్లో వేయడానికి వచ్చింది. అయ్యో ఎవరు చెప్పిరో చూడు, దేవుడే నడిపించినట్టుంది. వచ్చి తలుపు కొడుతుంది. అరే సమాధానంగా సావనియర్రా అని చెప్పి తలుపు తీస్తారికి చీర ఏలాడుతుంది. మా అమ్మ పేరు పార్వతి. ఆమె అడిగింది, ఏ పార్వతి ఏం చేస్తున్నావు అంటే, చచ్చిపోదామని బోర్న ఏడ్చింది. పిచ్చిదాన ఎందుకు చచ్చిపోతావు, నాతో పాటు చర్చికి రా, యేసు ప్రభు సార్. మా అమ్మ అన్నది, ఇప్పుడు ఊరంతా తిరిగి ఏడుకేడుకోపోయి ఏమేమో చేసినా ఈ మూర్ఖుడు మారలే, ఇప్పుడు ఏసేం మారుస్తాడు ఈయన దగ్గరకు వస్తే. ఏ దేవుడు లేడు, ఏం లేదు, ఎవ్వరి మీద నమ్మకం లేదు, నేను చచ్చిపోతా అని చెప్పింది. ఆమె చాలాసేపు బతిమలాడు, వదిలేసి వెళ్ళిపోతా, ఏడ చచ్చిపోతుంది అని పాపం మమ్మల్ని బతిమలాడి ఆమె ఒక మాట అన్నది, సరే నువ్వు చర్చి నుంచి వచ్చిందా చచ్చిపోదు రా అన్నది. ఆమె ఐడియా బాగుంది, ఈమె బాధ పోతుంది రా అనుకొని ఆమె వెనకాల చర్చికి పోయింది. చర్చికి పోయిన తర్వాత చర్చిలోకి పోగానే అందరు ఆరాధన చేస్తున్నారు. ఇగో మీలాగే చర్చి గారు ఆడికి మాకు తెలియదు. మా అమ్మ అడిగింది, దేవుడు బొమ్మ ఏడుంటే చెప్పు మొక్కిపోతాం. ఆమె అనేది బొమ్మ ఉండదు, ఏసే ఉంటాడు. ఇక్కడ మాకు అర్థం కాలేదు ఏసేడు ఉంటాడు. అప్పుడు అన్నది కళ్ళు మూసుకొని యేసు అని. మేము పోయినాం ఫస్ట్ సారి చర్చికి. మా అమ్మ అనేది సరే యేసు అంటే అది ఒక మంత్రం అనుకొని యేసు అన్నాం. ఎవ్వరో తెలియదు కానీ ఒక స్వరం మా అమ్మ విన్నది, పార్వతి నువ్వు నా దగ్గరకు వచ్చినావు, నీ జీవితాన్ని నేను బాగు చేస్తాననే మాట మా అమ్మ విన్నది. ఇన్ని దగ్గరికి పోయినా ఎవరు మాట్లాడలే. ఈడెవరో నాతో ఫస్ట్ టైం వచ్చిన నా పేరు ఎవరికి తెలుసు అని ఆశ్చర్యపోయింది. ఆమె ఆలోచన చేస్తుంటా, కానీ ఆమె మనసుకు తెలుసు నెమ్మది, ఎవరో నాతో మాట్లాడారు అంతే. మనసులో ధైర్యం వచ్చిన తర్వాత పాస్టర్ చెప్పిండు, ఇట్లా ఎవరో అన్నారంటే దేవుడే మాట్లాడిండమ్మా, నీకు సహాయం చేస్తాడు. ఇంటికి వచ్చింది, విషయం అన్నం అన్ని పడేసింది, చర్చికి పోవటం మొదలుపెట్టింది. మా నాయనకి తెలిసింది చర్చికి పోతుందని. ఇక మస్తు కొట్టేటోడు, అసలే కొట్టేటోడు, ఇంకా చాలా కొట్టేటోడు. కట్ట తీసుకొని రోకల బండి తీసుకొని కొన్నిసార్లు కాళ్ళ మీద కొట్టేటోడు. మా అమ్మ ఏమన్నదంటే, నేను చచ్చిపోయేదాన్ని, యేసయ్య నన్ను కాపాడిండు, యేసు రాకపోయింటే ఆమె రాకపోయింటే నేను నా పిల్లలు ఏమైపోయేటోళ్ళం, మట్టయిపోయేటోళ్ళం. మట్టయిపోయిన మమ్మల్ని యేసు కాపాడిండు, యేసు దగ్గరికే మేము పోతామని చెప్పింది మా అమ్మ. భయంకరంగా కొట్టేటోడు. దేవునికి స్తోత్రం. అట్లా 2 సంవత్సరాలు టార్చర్ పెట్టిండు. చర్చికి పోతే పాస్టర్ ప్రార్థన నేర్పించిండు, ప్రార్థన చేస్తుండేది. మా నాయన మారలే. ఒక రోజు వచ్చింది, ఏ పాస్టర్ వచ్చేటోడు కాదు మా నాయన దగ్గర, ఎప్పుడు తాగి ఉంటాడు. ఇక్కడ ఒక బాటలు, ఇక్కడ పొద్దున్న లెగిస్తే తాగాలి, సిగరెట్ సారా లేండి, ఆయన 1-2 కూడా రాదు. అట్లాంటి మనిషి ఆయన. అంత భయంకరం. ఎన్నో ఆస్తులుంటే అన్ని అమ్మేసిండు. తాగుడికి బానిస, జూదానికి బానిస, వ్యభిచారానికి బానిస, నెమ్మది లేని అలాంటి మనిషిని బ్రతకడం మార్చడం ఎవరి వల్ల కాదు. ఒక రోజు వచ్చింది, బాగా తాగొచ్చి వండుకుండు. మా అమ్మ మాత్రం చర్చికి పోతుంది కాబట్టి రోజు ప్రార్థన చేసేది. ఆ ప్రార్థన యేసయ్య విన్నాడు. ఎవ్వరు చెప్పలే. ఏ పాస్టర్ తెల్లటి బట్టలు వేసుకొని ఒక ఆయన కళ్ళకు వచ్చిండంట. మా నాయన నిద్రపోతున్నాడు. మా నాయన నిద్రపోతున్న టైంలో కళ్ళ ఒక కళ, యేసుప్రభు లాగా, ఏ ప్రసాద్ నువ్వు బతుకుతావా సస్తావా అన్నాడంట. అందులో మా ఆయన నిద్రలోకి వెళ్ళేసి, ఏ పార్వతి నీ దేవుడు నా కళ్ళకు వచ్చి నీ ట్రాయ్ అని చెప్పిండండి. ఏమన్నాడంటే, బతుకుతావా సస్తా. మా అమ్మ అంది, మరి మంచిది, మరి ఏం చేస్తావని అడిగింది మా నాయనని. మా నాయన నేను బతకాలన్నది. అయితే బతకాలంటే నాతో పాటు చర్చికి రా, ఎందుకంటే చర్చికి వచ్చేవాడు బ్రతకగలుగుతాడు. ఎందుకంటే అక్కడ బ్రతికించే మాటలు చెప్తాడు, అక్కడ బ్రతికించే వాక్యం చెప్తాడు. అక్కడికి వచ్చినోడు ఎంత చెడిపోయినాడో పాడైనోడా బాగయ్యే అవకాశాలున్నాయి. చర్చు బాగు చేసే జాగా, అది పాడు చేసే జాగా కాదు. అందుకే దేవుడు ఈడ మీకు చర్చి కట్టించిండు. ఆమె హల్లెలూయా. ఈ ఊర్లో ఉన్నోళ్ళు, ఈడున్నోళ్ళు అందరూ ఆడ బాగైపోతారు. ఆడికి పోతే దేవునికి స్తోత్రం.
అయితే మా నాయనకు భయం వేసింది ఆ కళ చూడగానే. మమ్మ వెనకాల చర్చికి పోయిన రోజే సారా సిగరెట్ మానిండి. ఇవాళ 38 సంవత్సరాలు అయింది, ఒక్కసారి కూడా మళ్ళీ సిగరెట్ సారా జోలికి పోలేదు. ఆ తర్వాత మా నాయన కూడా పాస్టర్ మియాపూర్లో, మా నాన్న పేరు చెప్తే అందరు గుర్తుపడతారు, ఆయన పేరు ప్రసాద్. ఆయన కూడా దేవుణ్ణి నమ్ముకొని పాస్టర్ అయిండు. ఎవడు మార్చలేని మూర్ఖుణ్ణి యేసు మార్చిండు. అందుకే మాకు ఇది ఒక సంతోషం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మాకేమైనా కోట్లు ఇచ్చినా పని చేయదు కదా, కోట్ల రూపాయలు ఇచ్చినా పని చేయదు. మార్పు లేనోడుతో కోట్లు ఉంటే ఏం ప్రయోజనం? కొంతమందికి పైసలు ఉంటాయి, ఇక ఇంట్లో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఏముండదు. ఏం లేని పైసలు ఏం చేసుకుంటామండి? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే సంతోషం, సమాధానం, నెమ్మది, ఆనందం, ఆరోగ్యం ఇవి ఏ సూపర్ మార్కెట్లో మిమ్మల్ని చూస్తే దొరికేటట్టే ఉన్నాయి. ఏమైనా దొరుకుతాయా? అట్లా అనిపిస్తుంది. ఆ కొనేటప్పుడు మాత్రం నవ్వు, అబ్బా ఏం అవి. కొంతమంది సూపర్ మార్కెట్లో ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేసినట్టున్నారు ఇక్కడ, ఏదో ఎవరికి మాల్ ఒకటి కదా, ఆడిగిన తీసుకపోతే వేసేటప్పుడు అర్థం కాదు, బిల్లు కౌంటర్ కాడ అర్థమవుతుంది అందరికి. వేసేటప్పుడు చూడాలని ముఖం వేస్తూనే ఉంటారు అన్ని, బిల్లు కౌంటర్ దగ్గర ఓంగలు తీస్తూనే ఉంటారు అన్ని. ఆ సంతోషము నిలిచుండే సంతోషం కాదు, ముఖంలో కనపడేది తాత్కాలికంగా ఉంటుంది. కొంతమంది నవ్వుతారులే, ఎట్లా నవ్వుతారంటే మీదకి ఇట్లా ఇయ్య నవ్వుతున్నారు, లోపల పీడవోను నమస్తే బాగున్నావు కాదు, ఎప్పుడు చచ్చిపోతావా అని అడుగుతారు, కానీ పైకి మాత్రం బాగున్నావా. అదంతా ఉత్తుత్తి సంతోషం, డూప్లికేట్ సంతోషం. నిజమైన సంతోషం హృదయం నిండా ఉంటుంది. ఆ హృదయంలో ఉండేది ఆరోగ్యాన్ని ఇస్తుంది, అది ఆనందం. అది ఏ మార్కెట్లో దొరకదు, పైసలు పెట్టి కొంటే అది దొరకదు, అది భగవంతుడు ఇవ్వాల్సింది. ఆమెను సంతోషం, ఆరోగ్యం. నిజంగానే ఆరోగ్యం పైసలు పెట్టి కొనేటైతే దవాఖానలో చాలా మంది ఇలా లైన్లో నిలబడిరు, లక్షల కోట్లు పెట్టినా కూడా ఆరోగ్యం దొరకని వాళ్ళు ఉన్నారు. డాక్టర్ లాస్ట్కి అంటాడు మేమేం చెయ్యలేము అంటాడు. అంటారా? దేవుడు ఏమైనా చేయాలంటే ఎవరు చేయాలి? మళ్ళీ పుట్టించిన భగవంతుడు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును. మళ్ళీ నిర్మించిన దేవుడు చేయాలి. దేవుడు భగవంతుడు మనుషుల్ని నిర్మించిన, అవునన్నా కాదన్నా, నమ్మినా నమ్మకపోయినా మనకంటే అతీత శక్తి కలిగిన వాడు దేవుడు. దేవునికి ఆయనే మనుషులను పుట్టించినవాడు. పుట్టించిన ఆ దేవుడు మనందరి సంతోషం కొరకు ఆయన ఏం చేశాడంటే మానవ కోటి కళ్యాణం కొరకు, మానవుల మేలు కొరకు ఆయన ఏం చేశాడంటే ఈ లోకానికి లూకా సువార్త 2వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఎవరైనా కూడా చదవచ్చు 10-11, మీకు అర్థమవడానికి నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి ఈ మాటను చదివిన తర్వాత కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. చదవండి ఏమంటున్నారు అక్కడ, బైబిల్ చదవగలిగిన వారు. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. అయితే ఆ దూత, భయపడకండి, ప్రజలందరికీ కలగబోవు సంతోషమైన అందరికీ చెప్పండి ఏంటి అది, అందరికీ కలగబోవు సంతోషం. ఇప్పుడు ఈ ఇంట్లో బిర్యానీ వండుకురు అనుకోండి, వాళ్ళకే సంతోషం. అందరికి ఎట్లుంటుంది, వాసన పీల్చేటోడు పీరుస్తుంటాడు, జర పెడితే బాగుండు అనిపిస్తుంది, కానీ వండుకున్నానికే సంతోషం. మన ఎవరో ఫోన్ చేసిరు, సార్ మాకు వారసుడు పుట్టిండు, చాలా రోజుల తర్వాత అందరు ఆడపిల్లలే, మా ఇంట్లో వారసుడు పుట్టిండు, మాకు ఫుల్ సంతోషం. అప్పుడు వానికి వారసుడు పుడితే వానికి సంతోషం, ఈ బిర్యానీ వండుకుంటే వీళ్ళకి సంతోషం, పోనీలా నేను తీస్తే మనకు సంతోషం. ఊరందరికైతే ఉండదు కదా, వాసన తీసుకున్న వాళ్ళకల్లా సంతోషం ఉంటుందా? ఉండదు కదా. కానీ యేసు పుడితే మాత్రం అందరికీ సంతోషం అని చెప్పారు. మతం లేదు, కులం లేదు, జాతి లేదు, రంగు లేదు, భేదం లేదు, అందరూ సంతోషపడవచ్చు. హల్లెలూయా. యేసు పుట్టినప్పుడు దేవదూతలు ఏమన్నారంటే ప్రజలందరికీ, అందరంటే ఎవరు? ఇప్పుడు ఈడ ఎవరికైనా కొందరు సంతోషంగా ఉంటే కొందరు బాధగా ఉంటారు, కొందరికి హ్యాపీ అయితే కొందరికి ఏడుపు ఉంటుంది. కానీ యేసు పుట్టినప్పుడు దేవదూతలు ఏమన్నారంటే కొందరికి కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ, మతం, జాతి, కులం ఏ భేదం లేదు, అందరూ సంతోషపడాల్సిన విషయము. ఎందుకంటే రక్షకుడు మీ కొరకు పుట్టిండు. హల్లెలూయా. ఎవరు పుట్టిండంట? ఎవరు పుట్టిండు? అరే దేవుడు కాదురా నాయనా, ఒక కులానికి మతానికి దేవుడు పుట్టలే, మనుషులందరినీ రక్షించగలిగినోడు పుట్టిండు. దేవునికి స్తోత్రం. దేవుడు పంపించిండు ఆయనని భూలోకానికి. ఎందుకు? ఆయన పని. బైబిల్ అంటుంది రక్షకుడు నేడు మీ కొరకు, చెప్పండి, మీ కొరకు పుట్టిండనని. కొంతమంది చెప్తలేరు, నేను వాళ్ళతో మాట్లాడక చాలా రోజులైంది సార్. కొంతమంది బతుకున్నప్పుడు మాట్లాడు, చచ్చిపోయిన తర్వాత మన ఒక దగ్గర పోయినా ఆడ చాలాసేపు, ఇక మేము పాస్టర్లం కదా, జర చచ్చిపోయినప్పుడు ఆడ పోవాలి కదా, ఉండాలి కదా, చాలాసేపు ఉంటాం, చాలా రకాలను చూస్తుంటాం. ఒక ఆమె వచ్చింది, అక్క లెగే మాట్లాడే జరసేపు మాట్లాడే లెగే మాట్లాడంటుంది. ఎవరిని?
ఆమె లేచేది లేదు, ఈమె మాట్లాడేది లేదు. బతుకున్నప్పుడు పోయి మాట్లాడింటుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడేమంటున్నారు? లేకు బతుకున్నప్పుడు మూతి ముక్కు తిప్ప, ఇటు తిప్ప అటు తిప్ప, మూతి ముక్కు తిప్పి, రోషం లేదా, మాకు పౌరుషం లేదా, సీము లేదా, రక్తం లేదా, డామ్ డూమ్ డష్. ఉన్న సంతోషం కాస్త ఏం చేసుకుంటారు? పాడు చేసుకుంటారు. సచ్చిన తర్వాత ఏం చేసేది? బతుకున్నప్పుడు అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో సంతోషంగా ఉండాలి, అందరితో ప్రేమగా ఉండాలి. ఇదే యేసు ప్రభు చెప్పిండు భూలోకానికి వచ్చి. ఆమేన్, హల్లెలూయా. అవునా కదా? దేవునికి కొంతమందిని చూడాలి, ఏడవకపోతే ఏమనుకుంటారని ఏడుస్తారు చచ్చిపోయిన కాడ. వాళ్ళు ఎవరెవరిని ఏమని అనుకుంటారని ఏడుస్తారు. జర్ర లేగే, ఒక్కసారి లేగే. నాకు అనిపిస్తుంది ఒక్కసారి లే ప్రభా ఈమె కోసం అన్న. మనుషులు అనుకుంటారు అట్లా. లేయిస్తే కర్మ ఆడ ఉండనుండరు, పారిపోతారు ఆడికెళ్ళి. ఉట్టినా అవన్నీ అలా ఉట్టుటి ముచ్చట్లు, ఉట్టుటి మాటలు, అవన్నీ కూడా దేవునికి స్తోత్రం మంచిది కాదు. ఏదున్నా నిజం ఉండాలి మనిషిలో. దేవునికి స్తోత్రం. బతుకున్నప్పుడు ఏం చేయాలి? సంతోషంగా ప్రేమ. కానీ మన వల్ల అవ్వదు. ఎందుకంటే మన లోపల చాలా మనుషులం పుట్టినప్పుడు బాగానే ఉన్నాం, పెరగ చాలా పాపములు ఉన్నాయి. అయితే మనల్ని రక్షించేవాడు కావాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే ఆయన మతం కులం స్థాపించడానికి అసలు రాలే. మతం కులం ఏం ప్రయోజనం? దాని ద్వారా ప్రయోజనం ఏమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషి ఇప్పుడు మన ఆయన ఎందులో ఉంటే ఏముంది? ఒక మూర్ఖుడు, తాగుబోతాడు. మారితే మంచిది, కానీ మతం కులం కాదు, మనిషి మారాలి. అందుకే భగవంతుడు యేసుని లోకానికి ఎందుకు పంపిండంటే మనిషిగా మార్చి బ్రతకడానికి, సహాయపడడానికి రక్షకుడుగా యేసు ఈ లోకంలో పుట్టిండు. చాలా మంది తప్పర్థం చేసుకుంటున్నారు. యేసు ప్రభు అంటే ఏమి? యేసు ప్రభు రక్షకుడు. మిమ్మల్ని అడుగుతున్నా, మిమ్మల్ని అందరినీ, ఏంటన్నా పోతురు తెలవక గుంతల పడిరు అనుకోండి. అప్పుడు ఇవన్నీ పొలాలు ఇప్పుడంటే కాదు, కానీ పోతూ గుంతల పడ్డారు అనుకోండి. గుంతల పడగానే ఏమంటారు? నీ శత్రువు అయితే మంచిగా పడ్డాడు రా నాయన, అబ్బా ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నారా అనొచ్చు. కానీ నువ్వేమంటావు? పడ్డాడు ఏమంటాడు? పిల్లలు చెప్తలేరు పడ్డాడు. మీరందరూ ఉన్నారా ఈడ లేని వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అరే ఈడికి రాండ్రా నాయన చెప్తున్నా కదా. కొంతమంది బాడీ ప్రజెంట్ ఈయనే ఉంటారు, మొత్తం పటాన్చేరు, ఆర్సిపురం అంతా పోయి కూరగాయల సుఖానికి పోయి తిరిగి వస్తారు. శరీరం మాత్రం ఈయన, మనసు మాత్రం ఏడైనా పోతారు. నేను చెప్పే ముచ్చట వినండి. నేను చెప్పే ముచ్చట వింటే మీ జీవితంకి ఎంతో మేలు జరగబోతుంది ఈరోజు. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఇందులో పడ్డారనుకోండి, ఏం చేస్తారు? పడ్డాడు అట్లనే వండుకొని మంచిగా అంటారా? ఏమంటారు? కాపాడండి అంటారా లేదా? లేదా అనండి చూద్దాం. ఉట్టిగా అనుకోండి గుంతలో పడినామని. మేమెందుకు పడతాం సార్ అనకండి. ఉట్టిగా అనుకోండి ఏదైనా గుంతలో పడ్డారనుకోండి, ఏం చేస్తారు? అందులో పడగానే బయట ఉన్న వాళ్ళు వినాలని ఎట్లా అంటారు? ఇట్లనే అంటారు, కాపాడండి. కాపాడితే కాపాడండి, లేకపోతే లేనంటారా? బ్రదర్స్ చూస్తే అట్లనే ఉంది. మనకెందుకు బై ఉండని ఇట్లనే అట్లా అంటారా? ఎట్లా అంటారు చెప్పండి? పడ్డారనుకోండి ఎట్లా అరుస్తారు? ఎత్తి చూపియండి, అది జర చేతులు ఎత్తి కాపాడని, మన మంచి భాష రక్షించండి అంటారు. ఏమంటారు అనండి చూద్దాం. 2 చేతులు ఎత్తి అట్లా ఒక్కసారి అంటారా? ఎవడన్నా వచ్చేదాకా అటు 2-3 సార్లు అనండి, రద్దు చూద్దాం. రక్షించండి, రక్షించండి, రక్షించండి. అందుకే యేసు రక్షకుడికి వచ్చింది మిమ్మల్ని రక్షించడానికి. మీరు పడ్డ గోతిలో నుండి, ఊబిలోండి బయటికి తీయడానికి యేసు ఈ లోకంలో పుట్టిండు. ఆ పుట్టిన సందర్భమే క్రిస్మస్ వేళ. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? యేసు ఎందుకు అందరినీ ఏం రక్షిస్తాడు సార్? నువ్వు ఏ సమస్యలో ఉన్నా, బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, కన్నీరులో ఉన్నా నిన్ను రక్షించడానికి వచ్చింది యేసు ప్రభు వారు. అందుకే అంటాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. ఇప్పుడు చెప్పండి, మీ కొరకు అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఎవరి కోసం? నీ కోసం, మనందరి కోసం. ఇందులో భేదం లేదు, అందరికీ రక్షకుడు కావాలి. ఎవరి జీవితం ఎప్పుడు ఎట్లుంటుందో ఎవరికి తెలుసు. అందరూ నవ్వుతున్నట్టు ఉండొచ్చు, వాళ్ళ లోపల ఉన్న బాధ, కష్టం, కన్నీరు లేదు. కొంతమంది చెప్పుకుంటే అందరు నవ్వుతారని, ఎవరికి చెప్పుకోక తెలవక లోలోన కృంగిపోయి కుమిలిపోయి ఆత్మహత్య చేసుకునే వారు ఎంతో మంది ఉంటారు. మాకెవ్వరు లేరు, అన్న లేడు, అమ్మ లేదు, తమ్ముడు లేడు, ఎవరు సహాయం చేయరని నిస్సహాయత స్థితిలో ఉండొచ్చు. వాళ్ళకి చెప్తున్నాను, నిన్ను రక్షించి విడిపించడానికి ఒక ఆయన పుట్టేసిండు. ఆయన పేరే యేసు. నువ్వు ఎవరైనా పర్వాలేదు, యేసయ్యా నీ బాధలు విడిపి అంటే ఈ రాత్రి నిన్ను కూడా విడిపిస్తాడు. ఎందుకంటే ఒకప్పుడు మమ్మల్ని విడిపించింది.
మమ్మల్ని విడిపించిన ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. ఇప్పుడు ఈ లోకంలో ఎవడైనా ఏమైనా సాయం చేయాలంటే వాని కులము, మన బ్యాక్గ్రౌండ్, ఈయనకి పైసలు ఉన్నాయి. ఇప్పుడు మీరు పోయి ఎవరైనా అప్పడిగిరు అనుకోండి, అప్పడగానే ఇస్తాడా వాడు? లోన్ పెట్టుకుంటే లోన్ అడగానే ఇస్తాడా? ఏం చూస్తాడు? ఈయన కట్టగలుగుతాడా, ఈయనకి ఇల్లు ఉందా, వాకిలు ఉందా, ఈయనకి ఏమైనా ఉన్నదా లేదా అన్ని చూస్తాడా చూడడా? చూసి ఇస్తారు. దేవునికి స్తోత్రంగా. అది నువ్వు తెలిసిన వాళ్ళ దగ్గర పోయినావు అనుకో, అసలే నువ్వు పోతున్నప్పుడు అంటారు మస్తు నేను అప్పుల్లో ఉంటారా అంటారు. అలా అంటారు. నువ్వు అడగకముందే వాళ్ళు ఏం చెప్తారు? కష్టాల్లో ఉన్నానని చెప్తారు. ఎందుకు తెలుసు వాళ్ళకి? నువ్వు ఎందుకు వచ్చినావు వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అర్థమైపోతుంది. కాబట్టి వాళ్ళే ముందు నీకు చెప్తారు నేను చాలా ఎందుకున్నా కష్టం. నీ ముచ్చటంతా వింటారు. విన్న తర్వాత అయ్యో అక్క ఏం చేస్తాం పట్టు, నీ బతుకు అట్లాగే ఉంది, ఉట్టిదే బీరువాలు అన్నీ ఉంటాయి కానీ అట్లా చెప్తారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా అక్క. మనుషులు అంతే ప్రియ దేవుని. లాభం లేని ఏ పని చెయ్యరు. కష్టాల్లో ఎవరు విడిపించలేరు. మనిషిని విడిపించలేడు. మనిషిని విడిపించడానికి భగవంతుడు కావాలి. ఆ భగవంతుడే దైవ రూపంలో యేసుని మన కొరకు పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెబుదాం అందరం కూడా. హల్లెలూయా. నిన్ను రక్షించడానికి ఏం చేశాడు? పుట్టాడు. రక్షించాలి మిమ్మల్ని. ఏ సమస్య, ఏ బాధ, ఏ కష్టంలో ఉన్నా అందులోంచి విడిపించి మిమ్మల్ని రక్షించాలి. రక్షించడానికంటే 3 రకాలైన రక్షణ కావాలి మనిషికి. మనల్ని రక్షించడానికి కావాలి. అది చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. అప్పుడు యేసు ప్రభు వారు నీవు ఆపదొస్తే నీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు, నీ కష్టం చూసి నీకు సాయం చేస్తారు. ఎవరైనా సరే వీడికి 4 పైసలు ఇస్తే మళ్ళీ ఇస్తాడా లేదా అని చూసి ఇస్తారు, అన్ని చూసిస్తారు. కానీ యేసయ్య నీ బ్యాక్గ్రౌండ్ చూడడు, నీ స్థితి చూడడు, నీ వెనకాల చూడడు, ఏం చూడడు. నువ్వు ఎవరైనా పర్వాలేదు, యేసు రక్షించు అంటే నిన్ను ఆ పరిస్థితిలో నుండి బయటికి తీసుకురాగలిగిన వాడు యేసు ప్రభు వారు. దేవునికి స్తోత్రము కలుగునగాక. హల్లెలూయా. ఈయనను ఎవరైనా పిలవచ్చు, నువ్వెవరైనా పర్వాలేదు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నామానికి మేము పలానా అయితే నీకుండని, కానీ యేసుకి ఇవన్నీ అవసరం లేదు. నువ్వు ఎవరైనా కానీ పిలిస్తే పలుకుతాడు ఆయన. దేవునికి స్తోత్రం. సహాయం చేస్తాడు. ఆమెన్. హల్లెలూయా. మనమందరం మనుషులైన మనకి సహాయము కావాలా వద్దా అండి? మనకు సాయం కావాలా వద్దా? కొన్ని వరకే చేస్తాం. మనకు మించింది ఎవరు చేయాలి? మనకు సహాయం భగవంతుడు చేయాలి. యేసు ప్రభు నిన్ను పాపములో నుండి రక్షిస్తాడు. పాపంలో నుండి ఎందుకు రక్షిస్తాడనంటే, పాపము ఒకరోజు ఒక దవాఖానకు పోతున్న బెడ్లన్నింటిలోంచి మనకు తెలిసిన వాళ్ళు లాస్ట్లో వండుకున్నారు. పోతుంటే ఒక ఆమె అంటుంది, సార్ పాస్టర్ సారా జర ప్రార్థన చేసి సార్, ఎన్ని బాధలు పడుతున్నాం, ఏం పాపం చేసినామేమో ఈ వ్యాధి తగులుకుంది మాకంటారు. ఏమంటారు? ఏం పాపం చేసినామేమో ఈ బాధ కలిగింది అంటారు. దేవునికి స్తోత్రం కలు. ఏం పాపం చేసామేమో మా జీవితం ఇట్లయిపోయింది. ఏం పాపం? అవును, మనుషులమైన మనం జన్మ పాపం, కర్మ పాపం. ఎవడు మంచోడు లేడు ఈ భూమి మీద. చెప్పేటోడు నేను కూడా మంచోడు అనుకుంటే భ్రమ. అందరము తప్పు చేసి పాపం చేసేటోళ్ళమే. కానీ అందులో నుంచి బయటికి వచ్చే అవకాశం కావాలి మనందరికీ. అందులో నుంచి బయటకు వచ్చే మార్గం కావాలి. దేవునికి స్తోత్రం. తప్పు చేయటం మానవ సహజం, కానీ ఆ తప్పును క్షమించి విడిపించగలిగిన ఒక దైవం కావాలి. ఆ దైవమే యేసు ప్రభు వారు. ఆయన కల్వరి శిలువ ప్రాణం పెట్టి ప్రతి పాపాన్ని కడగడానికి వచ్చిండు. యేసు ప్రభు వారు కడగడానికి వచ్చిండు. ఇప్పుడు రిన్ సోప్ ఎంతమంది వాడతారు? రిన్ సోప్ అంటే ఏంటిది అనుకున్నారు? రిన్ను సబ్బు, బట్టలు ఉతికే సబ్బు. ఎంతమంది వాడతారు? అందరం వాడతారు. రిన్ వాడతారో వీళ్ళు వాడతారో ఏదో ఒక కంపెనీ అనుకుందాం. ఇప్పుడు భూమి మీద ఏం లేదు, రిన్ సోపే ఉందంట. అందరు వాడతారా వాడరా? ఉతుక్కోవడానికి అందరు కావాలా లేదా? దేవునికి స్తోత్రం. అవునా కాదమ్మా? రిన్ సోప్ వాడటానికి కులం, మతం, జాతి కావాలా? ఏం లేదు. మురికైందా తీసుకోవాలి, వేసి ఉతుక్కోవాలి, మంచిగా అయిపోవాలి. అట్లనే యేసు ప్రభు వారు. ఈయన అందరి పాపాలు కడిగేవాడు. ఎవరు పాపి అయినా పాపి అనేటువంటి పవిత్రపరచగలిగింది యేసు. అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెబుదాం. రిన్ సోప్ గొప్పోడే వాడాలి, పేదోడు వాడొద్దు, పలానా కులమే వాడాలి, అట్లేమని ఉంటుందా? ఎవరైనా వాడచ్చు. యేసు ప్రభు కూడా ఎవరైనా వాడుకోవచ్చు. యేసు నేను పాపిని అంటే నీ పాపాలన్నీ యేసు కడిగేస్తాడు. నువ్వు ఎవరైనా పర్వాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవది, ఆయన రక్షకుడు. దేనికంటే భూమి మీద మనిషికి సమస్యలుంటాయి, కష్టాలుంటాయి, కన్నీరుంటాయి. దేవునికి స్తోత్రం. వాటిలో నుండి మిమ్మల్ని విడిపి ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారందరూ నా తలరాత ఇంతే, నా బ్రతికింతే అయిపోయింది బైగా నాకు అనుకోకు. నీ అయిపోయిన తలరాతను మార్చడానికి యేసు పుట్టిండు. ఎలాంటి వ్యాధి, సమస్య, బాధ ఉన్నా యేసు నిన్ను అట్లా విడిపించిన వాళ్ళు ఇక్కడ చాలా మంది కూర్చొని ఉన్నారు. ఆమేన్ చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా.
నిన్ను వ్యాధుల నుండి, బాధల నుండి, కష్టాల నుండి, కన్నీరు నుండి విడిపిస్తాడు. ఎందుకు విడిపిస్తాడు తెలుసా? ఇప్పుడు నువ్వు, అందుకే యేసు ప్రభు చెప్పి నిజమైన వెలుగుండెను, అది లోకానికి వచ్చి ప్రతి మనిషిని, క్రైస్తవ దేవుని పిల్లలు చర్చికి పోయేటోళ్ళు చెప్పండి, నిజమైన వెలుగుండెను లోకానికి వచ్చి ఉత్తుత్తిగా వెలిగించెను. వినిపిస్తలే నాకు, చర్చికి పోయేటోళ్ళు గట్టిగా చెప్పాలి. అంటే ఏంటిది? నిజమైన యేసయ్య లోపలికి వస్తే అందరు ఏమైపోతారు? అందరూ వెలుగుతారు. నిజంగానా ఉత్తుత్తిగానా? నిజంగా చెప్పండి, నిజంగా. యేసు నిజమైతే యేసులో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమై ఉండాలి? నిజమై ఉండాలి. ఆమె ఉత్తుత్తిదయ్యి ఉండొద్దు. దేవునికి స్తోత్రం. అప్పుడు నిజంగా నీ లోపల, నీలో సత్యం ఉండాలి, నీలో నిజం ఉండాలి, నీ భక్తి నిజమై ఉండాలి, నువ్వు చేసే పనులు నిజమై ఉండాలి. ఎందుకంటే వెలుగు ఇప్పుడు ఈ లైట్ ఇది దానికోసం వెలుగుతుందా, మన కోసం వెలుగుతుందా? చెప్పాలి. మన కోసం, అవునా కదా? అట్లనే యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే, కష్టాల్లో, కన్నీళ్ళలో, వేదనలో ఉన్న వాళ్ళందరి బాధలు విడిపిస్తే వారు నలుగురికి ఉపయోగపడతారన్నందుకు వాళ్ళ జీవితాలు మార్చడానికి ఈ లోకానికి వచ్చిండు. ఇప్పుడు నా జీవితానికి వచ్చిండు. ఒక రౌడీని 18 సంవత్సరాల వయసులో రౌడీని అవుదామని మా టీచర్ అడిగితే ఏమవుతారంటే రౌడీని అవుదాం అనుకున్నాను, ఎందుకంటే మస్తు పైసలు సంపాదించవచ్చు. కానీ యేసయ్య నా జీవితాన్ని ఏం చేసిండు? మార్చిండు. మార్చడానికి కారణం కూడా యేసు ప్రభు. ఎందుకంటే నేను చిన్నప్పుడే 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఎప్పుడైతే చిన్నగా ఉన్నానో, మా నాయన 11 సంవత్సరాలు ఉన్నప్పుడే సిగరెట్ తాగిన, నేను సారా ప్యాకెట్ తాగిన. నాకు సారా సిగరెట్ అలవాటు చేసింది ఎవరు తెలుసా? మా నాయనే. ఎందుకు తెలుసా? తాగేటోడు సిగరెట్ తాగాలి కదా, తాగేటోడు సిగరెట్ తీసుకురాగానే తాగితే ఏమన్నాడు, బిడ్డ ఇది తాగొద్దు చూడు, మంచిది కాదనేటోడు. నేననేది మంచిది కానిది ఈయనెందుకు తాగుతున్నాడు? నాకు ఒక డౌట్. మంచిది కానిది ఆయన పీకి పడేసింది, నేను పీకేటోండి. సారా ప్యాకెట్ తీసుకురాగానే ఫస్ట్ అంతా తాగేటోడా, తాగిన తర్వాత ఏమన్నటోడు అంటే, తాగేటోడు తాగొచ్చు కదా, ఏ బిడ్డ ఇది నువ్వు ముట్టొద్దు, మంచిది కాదు. మంచిది కానప్పుడు ఈయన ఎందుకు ముడుతున్నాడు? అందుకని నేనే సారా దుకాణంలో 2 కొద్దిగా చింపి నోట్లో పోసుకొని దాని క్యాండిల్ తాడు వెలిగించి ఇంటికి తెచ్చేటోని. ఇట్లా నాకు చిన్న వయసులో ఏం అలవాటు అయిందంటే సిగరెట్, సారా. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు మనం చెడ్డోళ్ళైనా మన పిల్లలు మంచోళ్ళు అయిపోవాలనుకుంటారు. జన్మలా గారు, నువ్వు మంచిదాని మంచోడైతే నీ పిల్లలు మంచోళ్ళు అవుతారు. మిమ్మల్ని మంచోళ్ళగా చేయడానికే యేసు ఈ లోకానికి దిగొచ్చిండు. నీలో మంచి మాటలు, మంచి బోధలు, మంచి వాక్యం నేర్పించి ప్రతి చెడ్డోడిని మంచోనిగా మార్చాలి. హల్లెలూయా. ఏం మార్చాలి? గుణం మారితే అన్ని మారిపోతాయి. చెప్పండి, నాతో ఒక మాట చెప్పాలి మీరందరూ. నేను మారితే అన్ని మారుతాయి. చలికి ముడుచుకున్నారు, ఈడ చలేస్తలేదు, వేడి ఉంది ఈడ. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఇట్లా చెప్పండి, నేను మారితే అన్ని, చెప్పండి, అన్ని మారుతాయి. గట్టిగా చెప్పండి, నేను మారితే అన్ని మారుతాయి. కొంతమంది వీళ్ళు బాగలే రోజు పొద్దున్న లెగిస్తే అందరి లోపల. దానికి అర్థం పచ్చకామెరలు వచ్చిన ఊరంతా ఎట్లా కనపడుతుందంట. ఇప్పుడు ఏం కావాలి? పచ్చదనం పోవాలంటే ముందు మన లోపల పోవాలి. అట్లనే యేసు ప్రభు ఏమన్నాడంటే, ఈ లోకానికి వచ్చి మంచి మంచి మాటలు చెప్పిండు. యేసు మాటలు ఎంత మంచివంటే, ఎట్లాంటోని గుణం స్వభావమైన మారిపోతాడు, మారుస్తాడు. మీరు అనొచ్చు, మరి చర్చికి పోయేటోళ్ళు మారలేదు సార్, మా దగ్గర సరిగ్గా చెప్తలేదు వాళ్ళకి, అదే బాధ. దేవునికి స్తోత్రం. సరిగ్గా ఉతుకుతలేదు వాళ్ళని. ఇప్పుడు బట్ట ఉందనుకోండి, జర ఇంటికి వచ్చి ఇట్లా ఉతికిన షర్ట్ అంటే సరిగ్గా ఏం చేయలేదు, ఉతకలే. బాగా ఉతికితే తెల్లగా అవుతుంది. అప్పుడు చర్చిలో ఏం చేస్తలేరు? ఉతకనిస్తే కదా. నువ్వు వీడు ఉతికితే నేను ఆడపోతా అంటారు, ఆడు ఉతికితే ఆడికి పోతా అంటారు. ఉతకని జాగాని ఎత్తుక్కొని పోయి కూర్చుంటారు ఆడ. ఎవరికి నష్టం? ఉతకపోతే షర్ట్కే నష్టం. మురికి ఉంటుంది, మురికి పట్టు ఉంటుంది. చర్చికి ఎందుకంటే నేను పోయి బాగా ఉతికి ఎప్పటికప్పుడు తెల్లగా ఉంచాలి. నేను దేవుడికి స్తోత్రం. మంచిగా తెల్లగున్న బట్టలు వేసుకుంటాం, మురికి బట్టలు వేసుకుంటామా? మిమ్మల్ని చూస్తే ఫోన్లో ఎందుకు పాస్ట్ ఇప్పుడున్న వాళ్ళు అట్లనే ఉన్నారు. మురికి అయితే ఏంది, గరికి అయితే ఏంది, ఎలకలు జిల్లపురులు తిరగని పట్టు, అవి కూడా జీవులే కదా, జీవించని అని ఉన్నారు. ఊడ్చుకుందాం తుడుచుకుందాం అనే లేవు. ఇప్పుడు బద్ధకాలు ఏమైపోయినాయి, ఎక్కువైపోయినాయి.
దేవుడు మనల్ని కడుక్కోవాలి, ఉతుక్కోవాలి. ఎందుకంటే మనలో నిజం ఉండాలి. యేసు ఈ లోకానికి వచ్చింది దేనికంటే నిన్ను మార్చి నీ ద్వారా అందరినీ మార్చాలి. నువ్వు స్టార్ పెట్టుకోవడం కాదు, నువ్వే ఒక స్టార్ అయిపోవాలి. అందుకే వెలుగు అన్నాడు నిన్ను. చెప్పండి, పక్కన వాళ్ళతో చెప్పండి ఆమెన్. హల్లెలూయా. నువ్వేం కావాలి? ఒక పక్కన వాళ్ళతో నువ్వే స్టార్ అను. నేను అనక్కు, పక్కన వాళ్ళతో నువ్వు ఒక స్టార్ అను. నువ్వు ఒక స్టారు, నీకు ఇంకో స్టార్ ఎందుకు? నువ్వే స్టారు. యేసు నిన్ను స్టార్ చేద్దామని వస్తే నువ్వు వేరే స్టార్ అని కలవరగెడుతున్నావు. విశ్వాసి, నువ్వు దేవుని నక్షత్రం. ఆ రోజు జ్ఞానులను ఎట్లా నడిపించడో ప్రతి చర్చికి పోయే విశ్వాసి ఈ లోకంలో తారలాగా వెలిగి అనేక మంది నశించిపోతున్న వాని యేసు దగ్గరికి తీసుకురావాలి. నీ సాక్ష్యం, నీ జీవితం 10 మంది చూసినప్పుడు వాళ్ళు మారాలనే మనసు వాళ్ళకి రావాలి. వాళ్ళే నిజమైన పండగ చేసుకోవాలి. అందుకే కన్ఫ్యూజ్ అవుతారు అందరూ. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆమేన్. అందుకే చెప్పా, నిజమైన వెలుగు లోకంకి వచ్చి అందరిని ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. ఎంతమంది వెలిగిన వాళ్ళు ఉన్నారు? చెయ్యొద్దండి. నిజంగా వెలిగిరంటే మీ గుణం, మీ స్వభావం అంత మంచివని అర్థం. ఇక నువ్వు అట్లున్నావో లేదో మీ అత్తను పోయి అడుగు, కరెక్ట్ చెప్తా చూడు. ఇక ఎవరి కాలు మంచోళ్ళు అనుకుంటే అందరు మంచోళ్ళే. నేను మంచిదానా గానో ఎవరిని అడగాలి? బెస్ట్ ఎవరంటే కోడలు అత్తని అడగాలి, అత్త కోడల్ని అడగాలి. ఇక ఉంటే చూడు ముచ్చట. ఇక వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తే ఇక అది ఫుల్ గ్యారంటీ సర్టిఫికెట్, తిరుగులేదు ఆ సర్టిఫికెట్కి. హల్లెలూయా. భర్త ఎట్లాంటోడో భార్య ఇవ్వాలి, భార్య ఎట్లాంటిదో భర్త ఇవ్వాలి, తల్లిదండ్రులు ఎట్లా పిల్లలు ఇవ్వాలి. అది సర్టిఫికెట్ అంటే. ఆమేన్. హల్లెలూయా. ఇక నాకు నేను ఇచ్చుకుంటే నాకు నేను మంచోడిని ఎవరికి ఇస్తావు? నేను మంచోన్నా కాదా ఎవరిని అడగాలి? నా భార్యని అడగాలి. ఆమె కొంతమంది అట్లనే ఉంటారు బయట. ఈ పాస్టర్ చెప్పింది చూడు, ఇక మీద బయట పోతే మంచోడని చెప్పాలి చూడు, అట్లా అనొద్దు చెడ్డోడని. దేవుని నమ్మిన పిల్లలు లోపట ఒకలాగా బయట ఒకలాగా ఉండొద్దు. ఎందుకంటే యేసు నిజమైతే ఆయన నమ్మిన పిల్లలందరూ నిజమై ఉండాలి. మీ హృదయం నిజమై ఉండాలి, మీ మాటలు నిజమై ఉండాలి, మీ స్వభావం నిజమై ఉండాలి. అట్లా నిజమైన వాళ్ళు చేసుకోవాల్సిన పండగే క్రిస్మస్ పండుగ, ఉత్తుత్తలు కాదు. హల్లెలూయా. హల్లెలూయా చెప్తలేరు, అయిపోయింది, అయింది. ఆమేన్. హల్లెలూయా. ఇది ఉత్తిత్తాల పండగ కాదు, నిజమైన యేసు పుట్టి నిజముగా వెలిగించిన వాళ్ళు చేసుకోవాల్సిన పండగ. చివరికి ఇంకోటి చెప్పి ముగిస్తున్నాను, వినండి జాగ్రత్త. మిమ్మల్ని మీ యొక్క అలవాట్ల నుండి, పొరపాట్ల నుండి విడిపించి రక్షించడానికి వచ్చాడు. అది అలవాటు మార్చడం ఎవరి వల్ల? చింత చచ్చినా పులుపు చావదంటారు కదా. యేసు నమ్మితే పులుపు కూడా పోతుంది మొత్తం. దేవునికి స్తోత్రం కలుగునగాక. యేసు చింత కాదు, పులుపు గిలుపు లోపటున్న చెడు గీడ అంతా ఏం చేస్తాడు? తీసేస్తాడు. పక్కన చూడండి, యేసు నమ్ముకుని ఎంత మారిర్రో వీళ్ళు. అబ్బా మారలే గాని అబ్బాబా ఈ పండగ చూడాలరా నాయనా. స్తోత్రములు తండ్రి. సంబరం దేనికి? హృదయం మారితే బయట సంబరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మార్పు నొందినోలు చేసుకోవాల్సిన పండుగ క్రిస్మస్ పండుగ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా మిమ్మల్ని మోక్షం. ఇప్పుడు మనం అందరం ఉన్నాం యేసు రక్షించడానికి, మరణము నుండి రక్షించడానికి. చెప్పండి అందరు కూడా, మరణము నుండి. రక్షకుడు పాపము నుండి రక్షించడానికి వచ్చినాడు. రెండవది, దేవునికి స్తోత్రం కలుగునుగాక, మన యొక్క ప్రియ దేవుని బిడ్డల జీవితంలో మార్పు తీసుకొచ్చి రక్షించడానికి వచ్చాడు. మూడవది, మన అలవాట్ల నుండి రక్షించడానికి వచ్చాడు. చెప్పండి అందరు కూడా, మన యొక్క అలవాట్ల నుంచి. మూడవది లాస్ట్గా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరిగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆమె నాకు అర్థమైపోయింది, ఇక మీరందరూ ఇంతవరకు వింటారని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని. మూడవది, మరణము నుండి రక్షించడానికి వచ్చాడు. మరణం రక్షించడం ఎవరి వల్ల? ఎంత జోరున్నా మరణం దాకే. చచ్చిపోయిన తర్వాత ఎవరేమి చనిపోయిన తర్వాత కూడా ఏమైనా చేయగలిగిన సామర్థ్యం ఉన్నవాడు ఈ రక్షకుడైన యేసు క్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈయనకు చనిపోయిన తర్వాత కూడా ఏమైనా చేయగలిగిన వాడిన. అందుకే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. చనిపోయిన తర్వాత నిన్ను మరణము నుండి తిరిగి లేపగలిగిన వాడు. ఆమెన్. హల్లెలూయా. ఇది నమ్మకం. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు నమ్మాలి? ఒక మాట చెప్తా. యేసు ప్రభు ఎందుకు వచ్చిందంటే మనం అందరం కూడా దేవుని దగ్గర నుంచి వచ్చినాం. దేవుని దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు దేవుడు. ఇప్పుడు ఈ ఇంట్లోకి వెళ్ళి ఎవరన్నా బయటికి పోతే మళ్ళీ రాత్రి అయితే ఏడికి రావాలి? రావాలా లేదా?
ఊరి మీద ఇల్లులంటికి పోతారా ఏంది? పోం కదా. మన ఇంటికి మనం భగవంతుడు పుట్టిస్తే మళ్ళీ మనం ఎక్కడికి పోవాలి? భగవంతుని దగ్గరికి. ఇంకొక ముచ్చట చెప్పి ముగిస్తా, అందరు జాగ్రత్త. భగవంతుని దగ్గరికి పోవాలి. అందుకే మనలో ఆత్మ ఉంది. ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, ఆడికి పోయి పలానోడు సచ్చిండ్రా అంటారా? సచ్చారా అంటారా? ఏమంటారు చెప్పండి? చెప్పాలి, నోరు దగ్గర చెప్పాలి. ఏమంటారమ్మా? చనిపోయిండు. అనండి, ఇట్లా అనండి, పోయిండని. ఇట్లా అనండి, పోయిండని. కొంతమందిగా ఆడ జర ఏడుస్తుంటారు కదా, ఏమైంది? పోయిండు. ఏమైంది? ఏడికి పోయిండు తెలియదు. అడ్రస్ తెలియదు. ఇగో అడ్రస్ చెప్పడానికి యేసు వచ్చిండు. ఒకరు చచ్చిపోతే మోక్షం పోవాలి లేదా నరకం పోవాలి. మోక్షం పోవడానికి నేనే మార్గం సత్యం అని యేసు చెప్పడానికి వచ్చిండు. పోయేటోళ్ళందరూ నరకం పోవద్దు, మోక్షం పోవాలి. హల్లెలూయా. ఇప్పుడు మోక్షం పోవాలంటే ఎట్లా పోవాలో మనకు తెలవాలి కదా. తెలిస్తేనే పోతాం. ఇదేమన్నా ఈ నుంచి పటాన్చెరు బస్ స్టాండ్కి పోయేదా? మోక్షం పోవాలి. ఆడికి పోయాలంటే ఆడికెళ్ళి వచ్చినోడే చెప్పాలి. అందుకే యేసు అక్కడికెళ్ళి ఇక్కడికి వచ్చిండు. ఎందుకంటే ఇక్కడ ఉన్నోళ్ళు అక్కడికి పోయే తోవ చెప్పడానికి. ఆమేన్ చెబుదాం. హల్లెలూయా. తోవ చూపించడానికి వచ్చింది యేసు ప్రభు. ఇక తోవ పట్టుకొని మోక్షం పోతావా నరకం పోతావా నీ ఇష్టం, దేవునికి ఇష్టం. నేను ఒక రోజు ఒక ఊరికి పోయినప్పుడు, చాలా రోజులు అప్పుడు ఫోన్లు కూడా లేకుండే. ఇప్పుడు అంటే జీపీఎస్లు వచ్చినాయి అనుకోండి, ఫోన్ లేకుండే. ఆ ఊరికి పోతే ఒక ఆయన నా ఊరు చివరి అడిగిన, జర ఆ రోజు మీటింగ్ పోవాలి సార్, ఇక్కడ చర్చ్ ఉంటుందంటే ఏడని ఆయన అంటే గిట్ల పోయి గిట్ల అన్నాడు. ఎట్లా అన్నాడు? అప్పుడు ఇట్లనే చెప్తున్నా కదా, గిట్ల పోయి గిట్ల. నేను కూడా ఆయన మాట పట్టుకొని గట్ల పోతే చెరువు కట్టకాడు పోయినా. ఇంకా నయం కొద్దిగా అయితే చెరువులో పోయేటోంది చీకట్లా. ఇదేంద్ర చెరువు కాడికి వచ్చినా అని చెప్పి మళ్ళీ వెనకాలకు వచ్చిన ఆ మనిషి లేడు మనకు చెప్పినోడు. ఆడు రాంతోవో చెప్పిండు, గిట్ల అన్నాడు. నేను కూడా అట్లనే పోయినా, కానీ చెరువులో పోయి వాడటానికి పోయినా. అక్కడ ఒక ముసలాయన పెద్ద ఆయన పోతున్నా చీకట్ల. నాయన ఇట్లా ఇక్కడ చర్చ్ ఉంటుందంటే ఏడికి పోవాలా? ఇగో ఇట్లా పోవాలి బిడ్డ, ఇట్లా పోయి ఆడికెళ్ళి అట్లా మళ్ళాలి అన్నాడు. నువ్వు ఏడికి పోతున్నావు నాయన అన్న. నేను ఆడికే పోతున్నా బిడ్డ, ఊర్లోకి పోతున్నా అన్న. సరే నాయన నాకు తోవ చూపిద్దు, నా బండి ఎక్కన్నా. బండి మీద కూర్చున్నాడు హ్యాపీగా. ఇగో ఇట్లా పో అన్నం చర్చ్ కాడ ఇడిచిపెట్టిండు. అట్లనే యేసు ప్రభు ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చిండు. ఆయనని ఎవరు హృదయంలో చేర్చుకుంటాడో పరలోకం పోయే తోవ చూపిస్తాడు, మీకు మోక్షం పోయే తోవ చూపిస్తాడు. నువ్వు ఎక్కించుకుంటావో వదలవో నీ ఇష్టం. ఎక్కించుకుంటే మాత్రం తోవ చూపిస్తాడు. ఈ యేసు నమ్మితే నీకేం చూపిస్తాడు? తోవ చూపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఏడికి పోయే తోవ? లేకపోతే ఇట్లనే గట్లవో అంటే ఏడవ గంగల వర్తం. మనకేం తెలుసు? దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమందికి అడ్రస్ తెలియదు, ఉట్టిగా తెలిసినట్టు అట్లవో అంటారు. ఈయన అట్లా కాదు, మంచి తోవ, మోక్షం పోయే తోవ. ఎందుకు మోక్షం పోవాలి? చివరిగా మనం భగవంతుని దగ్గర నుంచి వచ్చినాం, మళ్ళీ ఎడికి పోవాలి? భగవంతుడు మంచోడా కాదా? మంచోని దగ్గరకు పోయేటప్పుడు ఎట్లా పోవాలి? మంచిగా పుట్టిన పిల్లలు చూడండి, అమాయకంగా ఉంటారు, యథార్థంగా పవిత్రంగా ఉంటారు. పోయేటప్పుడు కూడా అట్లా పోవాలి. కానీ ఏడబోతాం సత్య లోపల మన లేవో కోపం, ద్వేషం, పగ ఎన్ని ఉంటాయి మనకు పెరగగా. అయితే మనం తెల్లటి హృదయంతో వచ్చినాం, మళ్ళీ అట్లనే పోవాలి. మన వల్ల కాదు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ఉదాహరణ చెప్తే, ఇక్కడ అమ్మలు మంచిగా ఇంటారు, మీకు చెప్తున్నా. మీరు పక్కింట్లో ఏంటన్నా, మీ ఇంట్లో ఒక 2 కిలోల డేక్ష ఉంది అనుకోండి, వండిరు. ఇప్పుడు చుట్టాలు ఎక్కువ వచ్చారు, ఒక 5 కిలోల డేక్ష పక్కన వాళ్ళ ఇంట్లో ఉన్న సంగతి తెలిసింది, తీసుకొచ్చారు. పక్కన వాళ్ళ ఇంట్లో పోయి ఏం తీసుకొచ్చారు చెప్పాలి? 5 కిలో డేక్ష తెచ్చిరు. అక్క జర ఇయ్యన్నారు, ఆమె ఇచ్చింది మీకు. బిర్యానీ వండిరు. ఎట్లుండిరు అంటే, కొంతమంది వండే బిర్యానీ ఎట్లుంటుందంటే తినేది తక్కువ పడేసేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. వండి నల్లగా చేసిరు డేక్ష, తోంతే కూడా పోతలే. మళ్ళీ ఆమె దగ్గర తీసుకుపోయి, ఈ మధ్యలో నల్లగొండినవని భార్య భర్త జర ఇట్టుకొట్టి 2 సొట్టలైన దానికి. ఇప్పుడు 5 కిలోల డేక్ష ఎవరి దగ్గర నుంచి తెచ్చిర్రు? పక్కన నుంచి తెచ్చిర్రు. ఇప్పుడు మీరు తీసుకుపోయి ఆ డేక్ష, నల్లగా అయిన డేక్ష, సొట్టలు పడిన డేక్ష ఇస్తే తీసుకుంటారా ఆమె? అమ్మ నువ్వు తీసుకుంటావా? తీసుకుంటారా మీరు డేక్ష? తీసుకుంటారా? మరి చేతులు పని రాదు, ఏమైంది మీకు? తీసుకుంటారా తీసుకోరా? ఏమంటారు మీరు? నేను ఎట్లిచ్చినానో అదే డేక్ష కావాలి నాకు, లేకపోతే డేక్ష తీసుకొని మూతి మీద కొడతా. ఏంది నల్లగా మార్చి సొట్టలు పెట్టించినావు? ఒక డేక్షకే ఇన్ని బాధలైతే భగవంతుడు నీలో తన ఆత్మను పెట్టిండు. ఆ ఆత్మ మళ్ళీ భగవంతునికి అట్లనే ఇయ్యాలి. కానీ మనం పాపం చేసి మన ఆత్మ పాడైంది. ఈ ఆత్మ బాగవ్వాలి. దీన్ని బాగు చేయడానికి యేసు వచ్చిండు. ఈ ఆత్మను బాగు చేసి ఎట్లున్న ఆత్మను అట్లా పంపిస్తాడు యేసు నమ్ముకుంటే. హల్లెలూయా. ఏమన్నా తీసుకుంటారా సొట్ట డేక్ష మీరు ఎవరన్నా? మా డేక్ష లేదా కొత్తది
కావాలి. అట్లాంటప్పుడు మరి కొత్తగా మనల్ని మనం చేయలేం. అందుకే యేసు వచ్చిండు, మీ ఆత్మలన్నిటినీ మోక్షం తీసుకుపోతాడు. అందుకే రక్షకుడు మిమ్మల్ని నరకం పోనీయడు, మోక్షం తీసుకుపోవడానికి పుట్టిండు. ఇది అందరికీ సంతోషం కలిగించే మాట. ఆమేన్ చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరే ఈ రస్త నరకానికి ఖచ్చితంగా పోతాడు అని చెప్పొచ్చు. అట్లాంటోని కూడా యేసు మార్చి వాని జీవితాన్ని మోక్షం తీసుకుపోతాడు. ఎంతమంది మోక్షం పోదాం అనుకుంటున్నారు? ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది పాపం నుంచి విడుదల కావాలనుకుంటున్నారు? ఎంతమంది మీ గుణం నుంచి మారాలనుకుంటున్నారు? ఇవన్నీ చేసేవాడే యేసయ్య. అవి చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆయనను వాడుకుంటావో నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, యేసయ్యా నువ్వు ఎందుకు పుట్టినవో నా జీవితంలోకి వచ్చి కార్యం చేయమని ఒక్క మాటను నీ నోటితో ఈ రాత్రి ఇయ్యాల. నీ జీవితాన్ని మార్చడానికి యేసు రాబోతున్నాడు. నీ పరిస్థితి మార్చడానికి యేసు. ఈయన ద్వేషించకండమ్మా, మీకోసం వచ్చినోడు, మీకు మేలు చేయడానికి వచ్చినోడు, మిమ్మల్ని బాగు చేయడానికి వచ్చినోడు. ఆయనను ఆల్రెడీ నమ్మినోడైతే, నువ్వు నిజంగా దేవుని నమ్మి దేవుని బిడ్డగా ఏ ఉద్దేశం కొరకు రక్షకుడు వచ్చాడో, ఆ రక్షణ ఇచ్చాడో దాన్ని పోగొట్టుకోకుండా నమ్మకంగా కాపాడుకొని ఒక మంచి స్టార్ లాగా సాక్షిగా బతుకు, ఇష్టానుసారంగా బతుకకు. 10 మంది నీ గురించి తప్పుగా అనుకోవచ్చు, 100 మంది నా గురించి కూడా ఎవడో ఏమేమో చెప్తాడు, అవన్నీ నమ్మకు. దేవుడు ఏం చెప్తున్నాడు అది విను. దేవుడు నీ మనసును చూస్తున్నాడు, హృదయాన్ని చూస్తున్నాడు. నీ మనసు మంచిగా పెట్టుకో, నలుగురికి ఉపయోగపడు. క్రిస్మస్ లో యేసయ్య ఉద్దేశం నువ్వు నలుగురికి ఉపయోగపడాలి. దేవుడు నమ్మిన పిల్లలు ఈ ఊరికి ఉపయోగపడాలి, ఈ పటాన్చేరుకు ఉపయోగపడాలి, నీ బస్తీకి ఉపయోగపడాలి. అందుకే దేవుడు నిన్ను రక్షించిండు. నిజమైన తారగా వెలుగు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇవాళ యేసు నమ్ముకునే వాళ్ళని ఉంటే యేసయ్య దేనికి రాలేదు, నీకు సహాయం చేయడానికి వచ్చిండు. యేసయ్యా నాకు సహాయం చేయయ్యా, నన్ను రక్షించయ్యా అని ఒక్క మాట అని చూడు. నేను అన్ని బాధల నుండి, వ్యాధుల నుండి, పాపం నుండి, అంతేకాకుండా నిన్ను నరకము నుండి రక్షించి మోక్షం తీసుకుపోతాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక, చల్లగా కాపాడి మీకు క్రిస్మస్ ఆనందం ఇయ్యాలైనా పర్వాలేదు. ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసు అనిపిస్తే నాకెవ్వరూ లేరు అని అనిపిస్తే అప్పుడు అను యేసయ్యా అని పిలువు. ఎవరు పలుకుతారో లేదో కానీ ఆయన మాత్రం పలికి నీకు సహాయం చేస్తాడు. ఈ మాట గుర్తుపెట్టుకో మనసులా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు చెప్పండి, యేసు ప్రభువా మా కోసం పుట్టావు, మమ్మల్ని రక్షించడానికి పుట్టావు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించు. యేసు నామములో అడుగు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ